ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పరిచయాలు, ఆ తర్వాత ప్రేమ, తర్వాత పెళ్లి, తర్వాత గొడవలు, కొన్ని విడాకుల దాకా వెళ్ళడం, ఇంకొందరు ప్రాణాలు తీసుకోవడం, ఇంకొంతమంది ప్రాణాలని తీయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కామన్ అయినప్పటికీ రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనం గత 2 రోజులుగా చూస్తూ ఉంటే ఫోక్ సింగర్ శృతి గారి మరణం సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఆవిడ హత్య చేసుకుందా లేదంటే చంపబడిందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? ఇటీవల కాలంలో యూట్యూబ్ లో బాగా ఫెమిలియర్ అయినటువంటి శృతి అనేటువంటి ఒక ఫోక్ సింగర్ అమ్మాయి ఒక 20 days బ్యాకే మ్యారేజ్ చేసుకుంది. అది కూడా అతను కూడా ఒక యూట్యూబర్ అట, దయాకర్ అని చెప్పి ఒక అబ్బాయితో ఒక 20 days బ్యాక్ మ్యారేజ్ అవ్వడం. మ్యారేజ్ అయ్యి ఒక 20 daysలోనే పూర్తిగా ఆవిడ నిర్జీవంగా శరీరం అంటే ఆత్మహత్య చేసుకుందా, హత్య గావించబడిందా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది పోలీసుల యొక్క ఇంటరాగేషన్లో తెలుస్తుంది. అయితే అనుకోకుండా ఇట్లాంటి హత్య అనే విషయం మీద ఏదైతే సంఘటన దొరకడం జరిగిందో, ఈ అమ్మాయిది నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా తిమ్మాపూర్ దగ్గర ఉన్న ప్రాంతం ఈ అమ్మాయిది. అయితే ఈ అబ్బాయిది సిద్దిపేట జిల్లా గజ్వేల్ దగ్గర ఉన్నటువంటి జగదేవ్పూర్ మండలంలో ఒక పేర్లపల్లి అనేటువంటి ఒక ఊర్లో ఈ అబ్బాయి, ఈ దయాకర్. అంటే యాక్చువల్గా ఈ ఇద్దరు సంబంధం కూడా పరిచయం ఫేస్బుక్ ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత చాలా రోజులు ఇద్దరి మధ్య ప్రేమ నడిచిందని. అంటే ఇటీవల మనకు అందిన కథనాలు ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడిన మాటల యొక్క కథనాల ద్వారా మనం తీసుకున్న స్టేట్మెంట్ ఏంటంటే ఒక గడిచిన ఒక 6 నెలలకి వీళ్ళు ప్రేమించుకుంటున్నారని రకరకాల ఎపిసోడ్స్ చేశారు ఇద్దరు కూడా కలిసి. అనుకోకుండా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు, కానీ పేరెంట్స్ మొదట అంగీకరించారు. ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు తెలిసింది ఏంటంటే ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అబ్బాయి యొక్క పేరెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొద్దిగా కట్నం అని అన్ని రకాలుగా డిమాండ్ చేశారని కూడా తెలిసింది. డిమాండ్ చేసింది అయినప్పుడు కూడా మరలా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఎక్కువగా మనకి అందుబాటులో లేరు, వాళ్ళు చాలా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు, ఈ మ్యారేజ్ మర్చిపోమని అమ్మాయి చెప్పినప్పుడు కూడా పేరెంట్స్ని ఇక్కడ మనం కీ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, పేరెంట్స్ ఇష్టం లేకుండా, పేరెంట్స్ ఇష్టపూర్వకం కాకుండా కేవలం తన ఇష్టపూర్వకంగానే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత 20 రోజుల పాటు వాళ్ళ దాంపత్య జీవనం నడిచింది. 20 days తర్వాత నిన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఆమె ఆత్మ అంటే ఉరి వేసుకొని ఫ్యాన్కి ఉరేసుకున్నటువంటి ఒక దుర్ఘటన కనిపించింది. ఇది చాలామందికి కలచివేసిన సంఘటన. అయితే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ప్రధానంగా ఇది మరలా ఆ పేరెంట్స్ చెప్పలేదని చెప్పి, అంటే ఆత్మహత్య చేశారో హత్య చేసారో తెలియక ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపించారు. పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్ ఆ బాడీని పెట్టిన తర్వాత పేరెంట్స్ కన్ఫర్మ్ చేశారు. పేరెంట్స్ వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి ఎప్పటికే చనిపోయింది. అయితే ఈమె యొక్క మృతి మీద రకరకాల భిన్న కథనాలు, ముఖ్యంగా రకరకాల వాయిసెస్ కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళు కావాలని హత్య చేశారు, ముఖ్యంగా వరకట్న వేధింపుల కేసుగా దీన్ని రికార్డ్ చేశారు. అక్కడ కూడా వాళ్ళే అంటే అత్తమామలే పూర్తిగా చంపేశారని, కట్న వేధింపులతో ఈమెను చంపేశారని చెప్పి గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు ఈ యొక్క అత్తవారింటి మీద, అంటే ఈ వియంకుల ఇంటి మీద ఈ శృతి వాళ్ళ పేరెంట్స్ కూడా. అయితే నేను ఈ సంఘటన నేపథ్యాన్ని నిజాలు ఏమిటి, ఎంతవరకు జరిగింది, ఏది హత్య ఆత్మహత్య అనేది పోలీసుల యొక్క ఇంటరాగేషన్లో తొందరలోనే మనకు తెలిసే అవకాశం కూడా మనకుంది. అయితే ఈ యొక్క దృష్టాంతాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ప్రధానంగా సిరి గారు, ఇటీవల కాలంలో పేరెంట్స్కి ఎదిరించి పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక ప్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా పరిచయాలు కూడా ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లు అని, అంటే యువత కంప్లీట్గా పెడత్రోలు తొక్కేసి ఏదో అలవాట్లు, ఏదో ఒక ఆకర్షణ, ఇన్ఫాచ్యుయేషన్, ఒక నిజమైనటువంటి ఒక ప్రేమ ఆప్యాయత లేకుండా ఒక ఆకర్షణకు లోబడి అమ్మాయిని చూసి అబ్బాయి, అబ్బాయిని చూసి అమ్మాయి, ఒక ఆకర్షణకు లోనుబడి పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు మేము నిజంగా పెళ్లి చేసుకుని బాగుంటామని అనుకునే సందర్భంలో పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో కొంతవరకు బ్యాలెన్స్ చేస్తారు ఎస్ఆర్నో అని చెప్పే విషయంలో. అయితే పేరెంట్స్ చెప్పిన విషయానికి కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా తమ ఇష్టపూర్వకంగా అనేక చోట్ల పెళ్లి అవుతున్నాయి. కొన్ని చోట్ల ఇటువంటి దుర్ఘటన జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే విడిపోవడాలు, మళ్ళీ కోర్టులకు ఎక్కడాలు. మా కేసుకు కోర్టులు వస్తే కొన్ని 100 కేసులు ఈ రకంగా ఉన్నటువంటి కేసులు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కొన్ని చోట్ల అత్తమామలు బెదిరిస్తారని చెప్తారు, కొన్ని చోట్ల వేధింపులు చేస్తున్నారని చెప్పి, కొన్ని చోట్ల అబ్బాయి యొక్క హ్యాబిట్స్ అన్ని బాగాలేక అబ్బాయి మానసికంగా వేధిస్తున్నాడు, శారీరకంగా వేధిస్తున్నాడు చెప్పి అమ్మాయి కూడా విడిపోవడానికి కూడా డివోర్స్ వస్తున్నాయి. సో నేను ఈ వేదిక ద్వారా ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రధానంగా అమ్మాయిలు బీ అలర్ట్గా ఉండాలి. అమ్మాయిలు కూడా చాలా సందర్భాల్లో ఈ వేదిక ద్వారా మనం అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 20-25 ఏళ్ళ వయసు, 20-25 ఇయర్స్, 30 ఇయర్స్, ఆ ఏజ్ 28 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా ప్రేమ అనే పేరుతోటి ఒక ఆకర్షణకు లోనవుతారు. ప్రధానంగా అంటే ఒకే రకాల అభిరుచులు కలిగి ఉండడం, ఒకే రకమైనటువంటి ఏరియా కలిగి ఉండడం, ఒకే ప్రాంతం వాసులు కావచ్చు, లేకపోతే ఒకే జోనర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు ఆకర్షించుకోవడం, ఆ ఆకర్షణ ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారడానికి పెద్దల యొక్క అనుమతి అవసరం లేదు. కానీ పెళ్లి చేసుకొని ప్రపంచం నడిచి జీవితాంతం అగ్నిహోత్రం చుట్టూ తిరిగి ఒక జీవితాంతం తన జీవిత భాగస్వామి
భాగస్వామిగా ఉండాలంటే ఖచ్చితంగా పెద్దల యొక్క అనుమతి తీసుకుంటే మీ జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు వస్తాయి. అంటే ఇరు వర్గీయుల వైపుకు నేను చెప్తున్నాను. అంటే రెండు వైపులు కూడా వర్గీయులు ఏమైనా వచ్చినప్పుడు కూడా నలుగురు కలుస్తారు, మాట్లాడతారు. ఎందుకంటే పెళ్లి ఒక బాధ్యత ద్వారా అనేక రకాల బాధ్యతలు వస్తాయి. పెళ్లి చేసుకోవడం వల్ల ఇంతకుముందు ఏంటంటే ఫ్రీడమ్గా ఉన్నటువంటి లైఫ్లో తన జీవిత భాగస్వామిగా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పి కొన్ని పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెళ్లికి ముందు ఎలా ఉన్నాను అలా ఉండాలంటే కుదరదు. నేను చెప్పేది బోత్ సైడ్స్, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనసులు కలవాలి. ఒక కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయాలంటే డెఫినెట్గా పెద్దల అంగీకారంతో ఉంటే చాలా వరకు సమస్య పోయే అవకాశం ఉంటుంది. అవి ముందు చూసుకోవడం వల్ల ముఖ్యంగా కొన్ని కుల సంఘాలు ఉండొచ్చు, లేకపోతే పెద్ద మనుషులు ఉండొచ్చు. ఇది కాకపోతే కాస్త చదువుకున్న కుటుంబాలు అయితే ఇద్దరు వ్యక్తులు కూర్చోవడం, ఒక మధ్యవర్తిత్వాన్ని కల్పించడం వల్ల హ్యాపీగా జీవితాన్ని లైఫ్ ప్రయాణం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్ల ఇటువంటి దుర్ఘటనలు వస్తాయని నేను చెప్పను. కానీ మానసికంగా అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఇద్దరికిద్దరు మానసికంగా బాగా దూరం అయిపోయి మానసిక ఒత్తిడికి గురైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటారు, శూన్యమైపోతున్నారు సిరి గారు. సో ప్రతిరోజు ఇటువంటి సంఘటన జరుగుతున్నాయి. ఏదో చోట తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రతి చోట ఇటువంటి సంఘటన జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం మాత్రం విశృంఖలంగా ఉంది. సోషల్ మీడియా ప్రభావం అది ఒక చురకత్తి లాంటిది. అది ఎప్పుడు కూడా మన పక్కనే మన చేతిలో ఒక పాము, ఒక త్రాచు పామును పట్టుకున్నట్టు ఉంది. ఏ రోజు ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు. మనం ఎక్కడో కోల్పోయిన ప్రేమల్ని ఆ సోషల్ మీడియాలో మనకి కలిగినట్లు అబ్బాయికి అమ్మాయి కావచ్చు, అమ్మాయికి అబ్బాయి కావచ్చు, ఒకరికొకరు ఇక్కడ పొందుతామని కోరుకోవడం, తర్వాత తిరిగేసరికల్లా ఆ ప్రేమలు లభించక అనుకున్నటువంటి డెస్టినేషన్స్ రీచ్ కాక జీవితాలను పూర్తిగా సమూలంగా నాశనం చేసుకుంటారు. అమ్మాయిలకు అబ్బాయి కావచ్చు, అబ్బాయికి అమ్మాయిలు కావచ్చు. సో నేను ఏమంటానంటే ఈ హత్య సంఘటన ఉదంతం ఏదైతే ఉందో ఇది పోలీసుల యొక్క విచారణలోను ఎంక్వైరీస్లో తెలుస్తుంది. కానీ ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదు. అమ్మాయిలు ఎవరైనా సరే ఇటువంటి ఒక మాన్యువల్ ఉంటే, అంటే సోషల్ మీడియా ప్రభావంలో ఉంటే మాత్రం తప్పనిసరిగా పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మీ పేరెంట్స్ తోటి సంప్రదించండి. అట్లీస్ట్ వాళ్ళ అంగీకారం లేకపోయినా సంప్రదించండి. వాళ్ళ అంగీకారంతో ఉంటే వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.